నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రమాదంలో పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం, ఫిబ్రవరి 9 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుదామంటూ ప్రభుత్వానికి స్పష్టం చేయడం చూస్తుంటే ప్రభుత్వం కూడా ఈ విషయంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లపై ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా స్ట్రైక్ చేసేందుకు రెడీ అయ్యారు. సంస్థ యాజమాన్యానికి ఈ విషయంపై నోటీసులు కూడా ఇచ్చారు. 21 డిమాండ్లను వినిపించారు. ఆర్టీసీ ఉద్యోగాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల అద్దెకు కాకుండా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని, ఖాళీలు భర్తీ చేసి పిఎఫ్ బకాయిలు చెల్లింపును వెంటనే చేయాలని ప్రధాన డిమాండ్లను సంస్థ ముందుంచారు. సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వం 14 నెలలు తీసుకుంది, ఇక ఓపిక లేదు అంటూ కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మె హెచ్చరిక ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే 2 PRCలను అమలు చేయాలని, 2021 వేతన సవరణ కల్పన పూర్తి చేయాలని, మహిళా సిబ్బంది సౌకర్యాల కోసం రాత్రి విధుల సమయంలో పరిమితులు ఉండేలా, రాత్రి 8 గంటల లోపే విధులు పూర్తయ్యేలా నిబంధనలు మార్చాలని, విశ్రాంత ఉద్యోగులను తొలగించి కొత్త నియామకాలు చేపట్టాలని మరిన్ని డిమాండ్లు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకురావడంపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూరుతుండగా ఆర్టీసీ నష్టపోతుందని చెబుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఆర్టీసీకి అందిస్తే సంస్థకు మేలు చేకూరుతుందని అంటున్నాయి. మరి తమ డిమాండ్లపై రానున్న 15 రోజుల్లో యాజమాన్యం స్పందించకపోతే సమ్మె ఖాయమని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. సమ్మెకు అన్ని పార్టీల మద్దతు కూడగడతాయని స్పష్టం చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించకపోతే సమ్మె విస్తృతంగా జరుగుతుందని హెచ్చరించారు. మరోవైపు ఈ సమ్మె ప్రకటన ఆర్టీసీ భవిష్యత్తుకు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ సంస్థ యాజమాన్యం కానీ ఈ సమస్యలపై పరిష్కారం చేస్తుందో లేదో అని సమ్మె ప్రకటనపై స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలంగాణ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి తాము ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా చాలా లాభపడుతున్నామని అంటున్నారు. ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు, దూర ప్రయాణాలు చేసే మహిళలంతా ఈ సౌకర్యంతో ఆర్థికంగా కూడా మేలు పొందుతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే మళ్లీ తమకు రోజువారీ ప్రయాణం భారంగా మారే అవకాశం ఉందని వారంతా కంగారు పడుతున్నారు. అందుకే సమస్య మరింతగా ముదురకు ముందే ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.